ఏ చిత్తశుద్ధి లేకుండానే ఈడబ్ల్యూఎస్ కోట అమలైంది కదా. ఏ చిత్తశుద్ధి లేకుండా ఏ కోర్టు అడ్డుకోలేదు కదా. అంటే పాలకునికి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేని దుర్మార్గులు దొంగలు వీళ్ళు. కాబట్టే ఇవాళ బీసీల పరిస్థితి ఇక్కడికి వచ్చింది. బీసీ ప్రజలారా, ఈ దొంగల ముఠ, ఈ దొంగ ప్రభుత్వం, ఈ దొంగ రెడ్డి ప్రభుత్వం మనకు న్యాయం చేయదు. బీసీలకు మనకు న్యాయం చేయదు. వీళ్ళను రాజకీయంగా ఖతం చేస్తేనే బీసీలకు మనుగడ. వీళ్ళను రాజకీయంగా ఖతం చేయాల్సిందే. బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే, బీసీ ప్రజలారా, ఇవాళ బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రభుత్వం ఉండినుంటే వీళ్ళు ఇన్ని రోజులు కోర్టు వాడికి ఈడికి అంటారు కదా, ఒక్కటే నిమిషంలో అయిపోతుంది. వన్ మినిట్లో, ఒక్కటే నిమిషంలో దీన్ని పాస్ చేసి 42 కాదు 62% రిజర్వేషన్ బీసీలు తీసుకోవచ్చు. ఈ జానారెడ్డి అనేటోడు ఈ కుట్రలకు కుతంత్రాలకు తెరలేపి ఈ బీసీల నోట్లో మట్టి కొట్టి, మీ బీసీలు ఏం పీక్కుంటారో పీక్కోర్రి, మేము ఇయ్యము అని చెప్పి బాజప్తగా మంత్రులు వచ్చి మైకుల ముంగట చెప్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇప్పుడు జైరు పాలాభిషేకాలు మీ పార్టీ నాయకులకు, మీ అగ్రవర్ణ పార్టీలకు, అగ్రవర్ణ నాయకత్వానికి ఈ పాలాభిషేకాలు చేయండి.